ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను లావణ్య. ఎక్కడి నుంచి అండి? సిద్దిపేట నుండి. చెప్పండి లావణ్య గారు. అక్క మీతోటి మాట్లాడుతుంటే ఫుల్ హ్యాపీ తెలుసా. 2-3 times తెలుసా నేను అనుకుంటా ఒక్కొక్కసారి. ఇప్పుడు సడన్ గా సంజయ్ వేళ దీపం పెట్టుకుంటే ఇవాళ గురువారం కదా ఫోన్ చేయాలి అని చేశా. ఫోన్ తీసుకోగానే కలిసేసింది ఫోను. 2-3 days ఎంత ఫుల్ హ్యాపీ. ఒక్కొక్కసారి అనుకుంటా నేను ఎంత అదృష్టం. ఏ ఫోన్ కలిసినా కాదు, రాజమండ్రి వరంగల్ అక్కడి నుండి అట్లా ఫోన్లు వస్తాయి. నాకు కలవడం ఎంత గ్రేట్ అనుకుంటాం. చాలా సార్లు మాట్లాడినా మీతో. అది ఇంకా అక్క ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టండి అక్క. ఇంకా గుళ్ళలోకి వచ్చి గురువారం మామూలుగా ఇక్కడికి సిద్దిపేట కానీ టెంపుల్స్ కానీ అట్లా ఫేమస్ టెంపుల్స్ కానీ పెట్టి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయండి. చేద్దాం. డివోటీస్ అందరు ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మీ దగ్గర పెట్టా అనుకోండి ప్రోగ్రాము, ఒక రోజు పెడితే మీరు అందరూ వచ్చి మాట్లాడొచ్చు. ప్లాన్ చేద్దాం అక్టోబర్ నుంచి అలా చేద్దాం. కొంచెం లైవ్ కిట్ ఒకటి తీసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నాము. అది ఆలోచన బాబా గారు కలిగించిందే. సో ఆయన కార్యరూపం దాల్చేస్తారు తొందరగా అని అనుకుంటున్నాం. స్టార్ట్ అవగానే ఒకటి సాయి సచ్చరిత్ర మీరు కూడా పారాయణ చేయడం స్టార్ట్ చేయండి అక్క శ్రావణం నుండి. అట్లా అంటే సాయి మాత గురించి చెప్తే అసలు టైమే తెలియదు తెలుసా. మా సార్ వచ్చే వరకు ఏం చేస్తున్నావు అని అంటే ఇంకా ఏం లేదు పిల్లలను చదివేయడానికి టైం అయిపోయిందని చెప్పుకుంటా. ఎంత అంటే అంత బాగా అనిపిస్తుంది తెలుసా. మీతో మాట్లాడిన ఇంకా సంతోషం చెప్పలేను తెలుసా. అంత సంతోషం అనిపిస్తుంది. నేను మామూలుగా ఇవాళ నుంచి అనుకున్నా అనమాట. నిన్నటి నుంచి అనుకుంటూ ఉన్నాను ఏమని, ఇవాళ నుంచి ఒక సప్తాహం చేద్దాము అని. అయితే సప్తాహ పారాయణ చేయాలి అంటే అన్ని అధ్యాయాలు చేయడం నాకుండే వర్క్ ప్రెషర్ లో నాకు కుదరదు. అది చాలా ప్రెషర్ గా పేపర్లు తిప్పినట్టు అవుతుంది. అది అసలు నాతో కాని పని. అలా చదవడం ఇష్టం ఉండదు. ఎలా కానీ చదవాలి. ఒక సప్తాహం పారాయణ చేయాలని ఉంది. ప్రశాంతంగా రోజుకి 1 గంట అయినా కేటాయించగలిగితే బాగుండు అని అనుకుంటున్నాను. ఎందుకో మరి మీరు శ్రావణ మాసం నుంచి చేయమని బాబా గారు చెప్పిస్తున్నారు. అతని కాదక్క, ఇంకా మంచి రోజులు కదా మీరు స్టార్ట్ చేయడం. ఇట్లా స్టార్టింగ్ ఫస్ట్ అట్లా నేను పారాయణలు ఇంతకు ముందు చేశాను గానీ అంటే ఇవాళ నేను ఇంకా చేయలేను. నాకు తెలుసు అంత ప్రెషర్ గా అలా చేయడం నాకు ఇష్టం ఉండదు. మొక్కుపడిగా మామూలుగా ఎప్పటిలాగానే రోజు ఒక అధ్యాయం అలా పారాయణ చేసుకుంటాలే. ఇంకా సప్తాహం కాదు ఈ బిజీలో అని అనుకుంటున్నాను. అలాగనే అక్క, అలాగనే కానీ రోజు సాయి మాత గురించి చెప్తుంటే మీరు తెలుసా ఎంత అసలు టైం కూడా తెలియదు తెలుసా. ఎంత బాగా అంటే అంత బాగా అనిపిస్తుంది. మీ వాయిస్ కూడా సూపర్. ఏదో ఒక తల్లి ఇట్లా ఎంత అంటే ఇక చెప్పలేను అంత బాగుంటది అట్లా మీరు చెప్పుతుంటే. సరే, ఎక్కువ అలా అంటే నాకేమో సిగ్గు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ మీ అభిమానానికి. కానీ బాబా గారి దయ ఎలా ఉంటే అలా, బాబా ఏం చెప్పిస్తారో అది మనం అర్థం చేసుకొని పాటించే ప్రయత్నం చేస్తే సాయినాథుని అనుగ్రహాన్ని మరింత మనం అనుభవించగలం, ఆస్వాదించగలం. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రమ్య అండి. ఎక్కడి నుంచి అండి? గోదావరి కళ్యాణ్ మాట్లాడుతున్నానండి. చెప్పండి రమ్య గారు. నేను సాయి టీవీ చూస్తుంటా అండి రోజు. నాకు చాలా ఇష్టం. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. కాలేజ్కి వెళ్లే అమ్మాయిలా మాట్లాడుతున్నారు. వాయిస్ అలాగే ఉంది, మాట్లాడే పద్ధతి అలాగే ఉంది. అంటే చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిందండి నాకు. చాలా మందికి అలాగే అయిపోద్దండి. కానీ అంటే ఇంకా మనసు అక్కడే ఉందన్నమాట. మంచిగా ప్యూర్ గా అలా ఉన్నారు. నాకు చాలా ఇష్టం అండి సాయి టీవీ రోజు చూస్తుంటాను. చాలా థ్యాంక్స్ అండి సాయి టీవీ మీరు చేసినందుకు. మీ ధన్యవాదాలు, మీ థ్యాంక్స్ అన్ని బాబా గారికే చెల్లుతాయి. మన నట్టింట్లో కొలువు తీరడానికి బాబా గారే ఈ రూపంలో వచ్చి సాయి టీవీ రూపంలో కూర్చున్నారు. సో ఎప్పుడూ ఇంకా ఇలా మా నట్టింట్లో ఉండు బాబా, మరింత విస్తరించు, అందరిళ్ళకి వెళ్ళు బాబా అని ప్రార్థించండి. అదే మీ ధన్యవాదాలు మాకు తెలియజేసినట్లు. అలా మీ ఒక్క చిన్న ప్రార్థన చాలు,
మాకు మెచ్చుకోళ్ల కంటే కూడా మీ చిన్న ప్రార్థన మరింత మంది గృహాలకి బాబాను చేర్చుతుంది. సరే, ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? కాకినాడ నుంచి. నా పేరు సాయిసుమా అండి. వాషిని మేడం బాగున్నారా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? మీ దయవల్ల బాబా గారి దయవల్ల చాలా చాలా బాగున్నాను మేడం. నేను చెప్పండి సాయి సుమా గారు. మీరు నిజంగా మీ సాయి టీవీ వచ్చిన కాడి నుంచి బాబా గారు మా ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది మేడం నాకు. నిజంగా కూడా కదా, మనం ఎప్పుడు బాబా రూపం చూస్తూ నామం వింటూ ఇంకా బాబా గారే కదా అది. మేడం ఇదివరకు నాకు నిద్ర తెగ పట్టేదండి. సాయి టీవీ చూస్తున్న దగ్గర నుంచి నాకు అసలు నిద్ర కూడా సరిగ్గా రావట్లేదండి. 24 గంటలు బాబా మీద చేసండి. సత్యత పారాయణ కూడా బాబా గారు సాయి టీవీ వచ్చిన తర్వాత 17-18 సంవత్సరాల నుంచి నా దగ్గర పుస్తకం ఉన్న నాకు అర్హత రాలేదండి. నేను చేయలేకపోయానండి. కానీ మీ సాయి టీవీ వచ్చిన దగ్గర నుంచి సాయి సత్యత పారాయణ చేయడం. మొన్న ఆదివారం నాడు మేడం నేను బాబా గుడికి వెళ్ళానండి. ఇక్కడ మాకు కాకినాడ మార్కెట్ లో ఉంటుందండి బాబా గుడి, పెద్ద గుడి. శ్రవణ మందిర్ పుస్తకం నా చేతికి వచ్చిందండి. అప్పటి నుంచి శ్రవణ మందిర్ కూడా చదవటం మొదలెట్టానండి. ఇంకా మార్పు వచ్చిందండి మా ఆయన గారిలో, మా కుటుంబంలో మార్పు వచ్చిందండి. మనశ్శాంతి, ఆరోగ్యం. తర్వాత ఈ వారం నాకు ఒక లీల ఎదురయ్యిందండి, బాబా గారి లీల. బాబా బండి ఇదిలోకి వస్తాయి కదండి మేడం, ఆ బండి వచ్చిందండి. అందులో స్వామి కాశీరంగు బట్టలు ధరించి ఉన్నారండి. అయితే నేను అప్పుడే గుళ్ళోకి వెళ్ళొచ్చి ఇంట్లో దీపం పెట్టుకుని పోయి లక్షవారం జరిగిందండి. ఇది దీపం పెట్టుకుని గుళ్ళో బాబా గారికి బెట్లు పెట్టి సాయి టీవీ చూస్తున్నానండి కూర్చుని. బండి వచ్చి బియ్యం పళ్ళు అవి ఇచ్చి దండం పెట్టుకుని అక్కడ నుంచి జడేసుకుంటున్నానండి. ఆ కాశీరంగు బట్టలు ధరించిన స్వామి ఉదయం 11-12 గంటల మధ్యలో అండి. ఆ టైంలో ఎవరు రోడ్డు మీద బోల్ మంది జనం ఉంటారు కదండి, ఎవరిని కలవలేదండి. నన్ను పిలిచారండి. పిలిస్తే ఏంటి ఎలా పిలుస్తున్నారని చెప్పి లోపల గేట్ లోపల నుంచే మాట్లాడానండి. ఏంటి స్వామి అంటే, నీకు 2 విషయాలు చెప్తాను వింటావా అన్నారు. ఏంటి చెప్పండి స్వామి అంటే, నీ మనసు చాలా మంచిది, నిజంగా నువ్వు సాయిబాబా అంటే చాలా ఇష్టం, చాలా భక్తి, నువ్వు చాలా బాధపడుతున్నావు, చెప్పమంటావా? ఏంటి స్వామి చెప్పండి స్వామి అంటే, నీవు సంతానం లేదని చెప్పి బాధపడుతున్నావు, బాధపడితే నీకు త్వరలోనే ఆ సమయం దగ్గరలోనే ఉంది, నీకు త్వరలోనే కొడుకు పుడతాడు, సాయీశ్వర్ అని పేరు పెట్టు, నీ ఇంటి నువ్వు కుక్కను పెంచుతున్నావు, నీ ఇంటి కుక్కకు ముందు అన్నం పెట్టిన తర్వాత నువ్వు భోజనం చెయ్యి, అలాగే పిల్లల్ని కూడా పెంచుతున్నావు, మీ ఆయన గారు చాలా మంచి వ్యక్తి, నీ కుటుంబంలోనే బాబా గారు అడుగడుగున సంచరిస్తున్నారు, నీలోనే ఉన్నారు బాబా గారు, నువ్వు ఎక్కడో గుళ్ళకి గోపురాలకి తిరగాల్సిన అవసరం లేదు, నీలో నిండు సాయిత్వం, నన్ను నమ్ము అని చెప్పి నన్ను నుదుట విభూతి పెట్టారు మేడం. 2 చేతులు వేలు, కుడి వేలు 2 వేళ్ళు ఉంటాయి కదా మేడం, వేలులోంచి ఇలా దారిలాగా విభూతి దారి తీశారు మేడం. విభూతిదారు తీసి నాకు పొట్లం కట్టించారండి. ఈ విభూతిని నువ్వు ఎవరికి కూడా ఇవ్వద్దు, ఇది నీ ఇంటి విభూతిలా కలుపుకుని నీ కుటుంబ సభ్యులు నువ్వు మాత్రమే బొట్టు పెట్టుకో అన్నారు. నాకు ఇంకా ఒళ్ళు చూడండి మేడం, గూస్ బంప్స్ అలా వచ్చినాయి. బాబా అయితే నువ్వే వచ్చావా నాయన ఈ రూపంలో అని, నేను షిరిడి వెళ్తున్నాను, బాబా గారికి అన్నదానానికి నువ్వు డబ్బులు ఇవ్వాలి అన్నారు. అంటే స్వామి ఈ టైంలో నా దగ్గర డబ్బులు లేవు స్వామి ఇప్పుడు ఇవ్వటానికి, ఒక 100 రూపాయలు ఇస్తాను స్వామి అంటే, 100 రూపాయలు కాదు నువ్వు 516 రూపాయలు ఇవ్వాల్సిందే అన్నారండి. అంటే నా దగ్గర లేకపోయినా పక్కన ఇంట్లో వాళ్ళని అడిగి 516 రూపాయలు ఇచ్చాను. తర్వాత మళ్ళీ విభూతి అయిపోయిన తర్వాత మళ్ళీ కుంకుమ తీశారండి. కుంకుమ పొట్టు తీసి నా నుదుట పెట్టి, అల్లా అత్య కరేగా అని దీవించి, మీకు మేలు జరుగుతుంది, త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు, నీ భర్త నువ్వు పుట్టబోయే బిడ్డకి సాయిశ్వర్ అని పేరు పెట్టి, మళ్ళీ సంవత్సరం నాటికి షిరిడి రండి, మీరు నాకు వెండి గ్లాసు చదివి ఇవ్వాలి, నువ్వు షిరిడీలో నిరంతరం సాయి నామంతోనే నువ్వు ముందుకెళ్ళు, సాయి సేవలు ఎన్నో చెయ్యి అని చెప్పేసి వెళ్ళిపోయారండి. ఇంకనుకున్నానండి, బాబా నువ్వే వచ్చావా తండ్రి, అయితే నాకు నిజంగా నా అందున్నావు, నా కుటుంబ సభ్యులు అందున్నావు తండ్రి, నా జన్మ ధన్యమైంది, ఇంతే చాలు అని అనిపిస్తుంది. ఇవాళకి 4 వారాల నుంచి కరెక్ట్ గా లైవ్ నాకు ప్రతి వారం కలుస్తూనే వస్తుందండి. మీరు ఇంకా సాయి ఇలాంటి గుళ్ళో కూడా చెయ్యాలని, లైవ్ ప్రోగ్రాలు ఏమన్నా చెయ్యాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగా. మీరు ఒక వారం లైవ్ లోకి రాకపోతే మనసంతా ఎంత బాధ అనిపిస్తుంది. మీరు యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు మేడం. అలాగే సచ్చరిత్ర పుస్తకాలు కూడా 11 పుస్తకాలు పంచమని చెప్పి డబ్బులు పంపించానండి. నేను మొన్న కరీంనగర్ లోనే ఎక్కడో జరుగుతుందన్నారండి, పంపించానండి. చాలా 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 నిదర్శనాలు జరుగుతున్నాయండి. ఇలా పడుకుంటే ఇలా బాబా గారు సిడీలో ద్వారకమ్మలో ఆడుతున్నట్టు అలాగా కనిపిస్తున్నారండి. నిజంగా నాకు చాలా చాలా ధన్యవాదాలండి. బాబా గారికి కోటి కృతజ్ఞతలండి, 100 కృతజ్ఞతలండి. సుమా గారు, బాబా గారే మీకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అలాగే చక్కగా మీ బిడ్డను తీసుకొని వచ్చే ఏడాది షిరిడి వెళ్ళండి. పసిబిడ్డ ఇంట్లో ఉండడం చాలా సంతోషం కదా. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు లైవ్లో కూడా చెప్పుకొని బాధపడ్డారు.
మళ్ళీ ఇదే లైవ్ లో బాబా బ్లెస్సింగ్స్ ఎలా దొరికాయి అనేది చెప్పారు. రాబోయే లైవ్ లో చెప్తారు కానీ ఇంకా శుభవార్త. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి, నేను వాణిశ్రీనండి. వాణిశ్రీ గారు కాలు కట్ అయిపోయిందండి, మొత్తం పాడలేదండి పాట, అందుకోసం మళ్ళీ చేశాను. కానీ నిజంగా చాలా బాగా రాశారు. ఇన్ని లక్షల మంది చూస్తున్నాం కదండి. ఈవెన్ మా వరకు మాకు కూడా ఎప్పుడైనా రాయాలన్న ప్రేరణ రాలేదు, ఎవ్వరూ రాయలేదు. చాలా బాగా అన్ని ప్రోగ్రామ్స్ కలుపుతూ చక్కగా రాశారు. ఫస్ట్ నుంచి పాడమంటారా అండి, మళ్ళీ ఆపింగ్ దగ్గర నుంచి పాడమంటారా? షిరిడి సీరియల్ దగ్గర నుంచి పాడండి. తర్వాత మీ పాటని అలాగే పేపర్ మీద వాట్సాప్ చేసి మాకు వాట్సాప్ చేద్దరు గాని దీనికి మ్యూజిక్ చేసి మనం సాయి టీవీ పాటలో అది ప్లే చేద్దాంలేండి. సరే అండి. సాయి టీవీ చూడండి జనులారా, సాయి అంటే తెలుసుకోండి భక్తులారా. షిరిడి సిరులతో మనకు షిరిడి దర్శనం, సాయి సూక్తులతో మార్గదర్శనం. సాయి అంకిత భక్తుల దివ్య గాథలు తెలుసుకొని తరిద్దాం సాయి దేవుడే అని. సాయి టీవీ చూడండి జనులారా, బాబా మార్గంలో పయనిద్దాము, బ్రహ్మజ్ఞాన సాధనకు కృషి చేద్దాము. సేవా కార్యక్రమాలతో బ్రతుకు పావనం, ఆరోగ్యానికి అఖండ యోగము. సాయి టీవీ చూడండి జనులారా, రేయి పగలు చూసినా తనివి తీరదు, ప్రతి పాట వినిపించును సాయి మహిమను. సినిమాకు బదులుగా సాయి సచరిత్ర, సీరియల్ కు బదులుగా సాయి స్తవన మంజరి. సాయి టీవీ చూడండి జనులారా, ప్రతినిత్యం దర్శిద్దాం షిరిడి సాయిని, దక్షిణగా సమర్పిద్దాం విరాళాలు. సాయి కృపతో నడిచే సాయి టీవీకి మనసారా చెప్పుకుందాం కృతజ్ఞతలు. సాయి టీవీ చూడండి జనులారా, సాయి అంటే తెలుసుకోండి భక్తులారా. అంతే అండి. నాకు చాలా సంతోషంగా ఉంది వాణిశ్రీ గారు. నిజంగా ఈ రోజు ఇప్పటి వరకు మనం ఇంతమంది సాయి బంధువులతో మాట్లాడాం కదా. అనంతపూర్లో శ్రీను గారు అని తను ఒక్కడు చాలా ప్రే చేశాడు సాయి టీవీ కోసం. సో తను సంతోషపడ్డము, వాణిశ్రీ గారు చాలా ప్రేమతో సాయి టీవీ కోసం ఈ పాట రాయడము షో మొత్తంలోకి వెళ్ళా చాలా ఆనందం కలిగించింది. స్టిల్ అంటే బాబా లీలలు మనందరం మాట్లాడుకోవడం, ఈ కలిగించే ఆనందం ఇది కామన్. అంటే బాబా లీలలు ఎంత స్మరించుకుంటూ ఉంటే మనకి అంత ఆనందం కలుగుతుంది. మన జీవితాల్లో జరిగిన లీలలు గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇదంతా మనము ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సరేనండి. కుమారి గారు బాగున్నారా మేడం? బాగున్నానండి. అసలు మీ వాయిస్ ప్రత్యేకంగా గుర్తుపట్టేసేలా ఉంటుంది కదా. అదే మరి బాబా గారు ఎన్ని లీలలో నాకు ఎన్ని లీలలు ఇస్తున్నాడో ఈసారి అయితే. వర్షం కురిపిస్తున్నారా? లీలల వర్షం కురిపిస్తున్నారా? అవునండి. మొన్న మ్యారేజ్ డేకి ఎంత ఆనందం అనిపించిందండి. మీ సాయి టీవీలో నేను ఇచ్చేసి మా వారిని నాకు సాయి టీవీ చాలా థ్యాంక్స్. అది మా మనవడ్డ కూడా ఫస్ట్ రోజు చేశారు కదా. అవును, మీ ఇద్దరు పక్క పక్కనే కదా, అమ్మమ్మది మనవడిది. అవును. అసలు ఆ రోజు మ్యారేజ్ చేయకండి ఎన్ని విచిత్రాలు జరిగినాయో తెలుసండి. అసలు మామూలుగా శారీ కోసం మామూలుగా గుడికి వెళ్ళాను అనమాట. ఆ రోజు వెళ్ళాల్సింది శనివారం మామూలుగా మార్నింగ్ వెళ్ళాను అనమాట. తర్వాత ఆర్తికి వెళ్తాను. అయితే ఒక చీర కట్టుకుని ఉన్నారు బాబా గారు, ఒక వస్త్రం కట్టుకుని ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది. అబ్బా బాబా ఎంత బాగున్నావు బాబా ఈ రోజు అనుకున్నా. అనుకుంటే ఆ పక్కనే రెడ్డి గారని మామూలుగా అక్కడ ఉంటారు కదా, మెంబర్స్ ఉంటారు కదా, ఆయన అన్నారు ఏంటమ్మా కొనుక్కుంటున్నావు ఏంటి అన్నారు. అంటే చాలా బాగుందండి ఇవాళ బాబా గారి డ్రెస్ చాలా బాగుంది, చాలా బాగున్నారు ఈ రోజు అయితే. ఏంటి నీకు కావాలా ఏంటి చెప్పు అన్నారు. అయితే ఎంత అన్నాను నేను. అంటే ఏదో మామూలుగా దాని ప్రకారం చెప్పారండి, రేటు చెప్పారు. చెప్తే అబ్బా ఎంత అంత మామూలుగా సహజంగా అంటాం కదా, ఆడవాళ్ళకు ఉన్నది కదా అన్నారు. అన్న తర్వాత
పడి వచ్చేస్తున్నాను అనమాట. వచ్చేస్తుంటే పనిమాల గేటు దగ్గర దాకా వచ్చిన తర్వాత ఎందుకమ్మా తీసుకెళ్ళు, ఎంతో కొంత తర్వాత చూద్దాం కానీ ముందు తీసుకెళ్ళు అన్నారు. సరే అని చెప్పేసి తీసుకొద్దాం. సరే అప్పుడు మామూలుగా గుడికి వెళ్ళేటప్పుడు మామూలుగా పిల్లలు పట్టుకెళ్తాం కదా. ఇప్పుడు లేవండి పిల్లలు అన్నట్టంటే వేరే వాళ్ళు ఇవ్వాల్సి ఇచ్చారు అనమాట. అప్పుడే అసలు ఎన్ని లేదులోనండి ఆ రోజు అయితే. అయితే ఆ రోజు ఆ చీర తీసుకున్నాను, మట్టితోటి తీస్తారు కదా, అప్పుడు పట్టుకెళ్ళమ్మన్నారు. పట్టుకెళ్ళాను, అక్కడ తీసుకెళ్ళి పట్టుకొచ్చిన తర్వాత అసలు అది మ్యారేజ్ డేకి ఉపయోగపడింది చూడండి. బాబా గారిది గురువారం వచ్చింది, ప్లస్ మళ్ళీ సాయి టీవీలో అదే రోజు మరి ఆ బాబా గారి చీర నాకు అదే రోజు చూడండి. ఎన్ని వేలలోనండి ఆ రోజు అయితే. అసలు ఎంత ఆనందం అంటే చాలా ఆనందం అనిపించింది. అయితే తర్వాత మామూలుగా ముందు ఊరికి వెళ్ళామండి. 11వ తారీఖు ఊరికి వెళ్ళానమ్మా. ఊరికి వెళ్తే అక్కడ మా అక్క వాళ్ళ పాపది గృహప్రవేశానికి వెళ్తే అందరూ మామూలుగా సత్యనారాయణ అయిపోయింది. మామూలుగా గిఫ్ట్ ఇస్తాం కదా, గిఫ్ట్ తో పాటు మన సాయి టీవీ డైరీ అప్పుడు ఇద్దాంలే అని చెప్పేసి నేను ఆశ అనమాట. నా చేతిలో ఇవ్వచ్చు, తను సాయి భక్తురాలు. సరే అని చెప్పేసి పట్టుకెళ్ళాను. పట్టుకెళ్ళి అన్నయ్యకి ఒకటిను తనకి మా అక్క పాపతోటి ఇచ్చాను. ఇచ్చిన అరగంట గంటకేనండి మామూలుగా ఆడ భోజనానికి అందరూ కూర్చున్నారు. ఎంత గాలి అండి, విపరీతంగా గాలి వచ్చేసి గుంజలు పడిపోయానంత ఇదైందన్నమాట. అయ్యేసరికి ఏంటి బాబా అని ఒక్కసారి అసలు అందరికి వినిపించిందేమో ఆ మాట. అసలు లెక్క అయితే ఏంటి బాబా ఇలాగూ అందరూ కూర్చున్నారు భోజనానికి అన్నాను. అంటే ఒక్క సెకండ్ లో ఒక గుంజ పడలేదు. అసలు ఎంత విచిత్రం అంటే నాకైతే అసలు ఆ రోజు ఎంత ఆనందం అనండి. చాలా అయిపోయారు ఆ రోజు. అలా అయిందా మరుసటి రోజు ప్రయాణం చేసి వచ్చేస్తున్నాం. వచ్చేస్తుంది మా అత్తగారికి వెళ్తే ఆయన మామూలుగా ఎప్పటి నుంచో మా మ్యారేజ్ అయిన కాడ నుంచి ఆయనే పూజారు, శివాలయం పూజారు అనమాట. అయితే ఇప్పుడు బాబా గారి గుడిలో ఉంటున్నారు. ఆయన అన్నారు రాళ్ళంగానే రామ్మారా వర్షంలో వచ్చాడేంటి, అది బాగా వర్షం, ఆటోలు లేవు, ఏంటి ఏం చేయాలి బాబా అనుకుంటా లోపలికి వెళ్ళాను. వెళ్తే అమ్మ రా వచ్చి నువ్వు ఆర్తి ఇవ్వు అన్నారు. ఏంటి ఆర్తి ఇవ్వమంటున్నారు ఏంటి, ఆయన ఇవ్వకుండా మంది ఇవ్వమంటున్నారు ఏంటి అనుకున్నా నేను. అనుకున్నా సరేనని ఇస్తున్నాను. ఇస్తా ఉన్నప్పుడు ఆటో సౌండ్ మోగిందండి. అనుకున్నాను దండం పెట్టుకుని ఆర్తి ఇస్తున్నా. ఇంకంతే వెంటనే ఇంకా ఆటో వచ్చింది. ఆటో అసలు ఎంత ఫుల్ వర్షం అయింది ఆ రోజు. అన్ని మహిళలు చూపించారండి నాకు. ఒక 1 week 15 days లో అయితే చాలానండి. అది ఎంత విచిత్రంగా అనమాట. అంత ఆనందం అనిపించిందండి. చాలా సాయి టీవీ చాలా థ్యాంక్స్ అండి. ఇవన్నీ అనుభవాలన్నీ చెప్పుకోవడానికి మన సాయి టీవీ మనసారా అందరం నోరారా సాయిని స్మరించుకుంటూ కీర్తించుకుంటూ బాబా లీలలు చెప్పుకుంటూ చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదండి. ఈ లీలలన్నీ మీ దగ్గరే అట్టు పెట్టేసుకుంటే మేము కూడా ఆనందించొద్దు, బాబాని మేము కూడా స్మరించుకోవద్దు. కాల్ చేసే ప్రతి ఒక్క సాయి బంధువుకి ధన్యవాదాలు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం, నేను వైజాగ్ నుంచి ధనలక్ష్మి మాట్లాడుతాను. బాగున్నారా మేడం? ధనలక్ష్మి గారు బాగున్నాను. ఎప్పుడు ఫస్ట్ కాల్ కలిసింది? ఇవాళ లాస్ట్ కాల్ కలిసింది మీది. ఇవాళ లాస్ట్ కాల్ మరి షాప్ ఏంటి పార్లర్ మాది. కస్టమర్స్ వస్తుంది కానీ నాకు టెన్షన్ వచ్చేస్తుంది. మాట్లాడాలి చేసి వెళ్ళి అయిపోతే నాకు మనశ్శాంతి ఉండదు. బావగారితో ఒకసారి మాట్లాడి మనశ్శాంతి ఉండాలి నాకు. మేడం మొన్న మంగళవారం నాడు నేను కొంచెం దిగులుగా బాధగా నా మనసులో బాధపడుతున్నాను మేడం. బాధపడుతుంది కదా షాప్ కట్టేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వెళ్ళిపోతుండగానే అన్ఎక్స్పెక్టెడ్ గా నేను పైకి చూసాను అనమాట. ఆకాశం పైకి చూశాను నేను. పైకి చూస్తుండగానే మాకు ఎయిర్పోర్ట్ కి దగ్గర అండి. ఏ ఫ్లైట్ అయినా సరే కొంచెం కింద నుంచి వెళ్తుంటది, వైజాగ్ లో కింద నుంచి వెళ్తూ ఉంటది. ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్ గా పైకి చూస్తుంటే ఫ్లైట్ కి చివరిన నుంచి ఒక తోకలా ఉంటది కదా మేడం. అక్కడ రెడ్ కలర్ లోని బాబా గారికి చెయ్యి అయ్యేలాగమాట. రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని చెయ్యి నాకు ఇలా చూపిస్తున్నారు ఇలాగన. అది చూసి నాకు కనిపిస్తుందా లేదంటే వెనకటి ముందు ఏదైనా అని నేను 2 నిమిషాల వరకు నాకు తేలికోలేకపోయాను. నేను
ఇదేంటి నాకు ఇలా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అలా అది చాలా స్లోగా వెళ్తుంది. మళ్ళీ చూశాను. మళ్ళీ చూస్తే నాకు రెండోసారి కూడా సేమ్ అదే దర్శనం మేడం నాకు బాబా గారిది. ఆ లీల నిజంగా నాకు అది చూడడం కాదు కానీ నా ఒళ్ళంతా పులకరించిపోయింది మేడం. ఇది మళ్ళీ సాయి ఛానల్ చెప్పాలి అని ఆతురు, మరి లక్ష్మీవారం ఎప్పుడు వస్తుంది, లక్ష్మీవారం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చెప్పాలా, షేర్ చేయాలా అని ఆతుర్త పడిపోయింది. ఇప్పుడు కూడా షాప్ కి కట్టేస్తుండగానే బాబా నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఒక్కసారి నాకు లైన్ కలాలి బాబా అని దండం పెట్టుకొని మీకు ఇలా ఫోన్ చేశాను. తక్కువ నాకు లైన్ కుదిరింది మేడం. మేడం బాబా గారికి ఒక చిన్న ఒకే ఒక చిన్న లైన్, ఒక చిన్న పాట పాడుతాను మేడం. తప్పకుండా అండి. బాబా నీకొక్కసారి చూడాలయ్యా, నా గుండెలో మాటలన్నీ చెప్పాలయ్యా. బాబా నీకొక్కసారి చూడాలయ్యా, నా గుండెలో మాటలన్నీ చెప్పాలయ్యా. కన్నీల నీతో నీ ఉండాలయ్యా, నీ నీళ్ళలో నాకు చూపించాలయ్యా. మేడం పాడుతున్నాను కానీ మీకు కళ్ళంటే మీరు వచ్చేస్తున్నారు, అంత ఇష్టం బాబా అంటే. చాలా మంచి పాట. మీకు బాబా గారు దర్శనం ఇచ్చారు, మీరు ఎలాగో చూసారు, సంతోషంగా ఉన్నారు. ప్రతి వారం మీరు కాల్ ప్రయత్నం చేసినప్పుడు బాబా గారి అనుగ్రహంతో మీరు కాల్ కనెక్ట్ అవుతుంది. బాబా గారి లీలలో చెప్తూ ఉన్నారు. నిజంగా అంటే మాట్లాడుతూ ఉంటే సమయమే తెలియట్లేదు. ప్రతి సాయి బంధువు బాబాని గుర్తు చేస్తూ బాబా సర్వాంతర్యామి, అనంతమైన లీలలు మనతోనే ఉన్నారు అనే ఒక ఎరుకని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇదే కార్యక్రమం మరి రేపు మనం కంటిన్యూ చేద్దాం. ఇవాళకైతే ఇక్కడితో ముగించుకుందాం. ఓం సాయిరామ్.